నవదీప్ 1.0 2.0 ఏం డిఫరెన్స్? 1.0కి అంటే ప్రీవియస్లీ అన్నీ తెలుసు అనుకున్నాను నేను, మనకేం కావాలో మనకు తెలుసు అనుకున్నాను. కానీ అసలు ఆ క్వశ్చనే అడగలేదని అర్థమైంది నాకు. అసలు నీకు ఏం కావాలనే క్వశ్చన్ నేను అడగలేదు, ఇప్పుడు మేబీ అడుగుతున్నానేమో అని. ఎవరైనా నేననే కాదు, నా కెరీర్ అనే కాదు, సినిమా హీరోగా నేనని కాదు, జనరల్గా మనం చాలామంది నచ్చని జాబులు చేస్తూ ఉంటారు, ఒక రొటీన్లో ఉంటారు. ఓకే పొద్దున్న లేచి ఓకే మనం ఇదేదో సాధించాలనుకొని బయలుదేరుతారు. ఇవన్నీ ఒక ప్యాటర్న్లో పడిపోతాం. ఒక చైల్డ్హుడ్లో మనకి చెప్పినవో, లేదంటే మనం పెరుగుతూ మనం ఓహో ఇదేమో అదేమో అని మనకి కరెక్ట్ గైడెన్స్ లేకో, లేదా మనకి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మనం ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుంటూ వెళ్తుంటాం. కానీ ఎక్కడన్నా చిన్న పాజ్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వేరేలాగా వస్తుంది. ఆర్ వి డూయింగ్ వాట్ వీ వాంట్ టు రియలీ? ఓకే సర్వైవల్ కోసం కొన్ని చేస్తాం, ఇది కరెక్ట్ ఏమో అనుకొని కొన్ని చేస్తాం. కానీ ఒక క్వశ్చన్ అడిగితే అరే నీకేం కావాలి అంటే వేరే చేస్తామేమో. సో ఆ క్వశ్చన్ అడగడం అనేది బేసిక్ డిఫరెన్స్. మనకేం కావాలనేది క్వశ్చన్ అడగాలి, మనం ఎలా ఉన్నామని మనం అడగాలి. లవ్ మౌలికి ముందు మీకు పడ్డ గ్యాప్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం మారారు? ఇట్స్ నాట్ అబౌట్ దట్ వన్ గ్యాప్ అండి. అంటే లాక్డౌన్లో అందరికీ చిన్న బ్రెయిన్లో ఓపెన్ అయినాయి. ఇంట్లో కూర్చోరాను ఫస్ట్ అంటే ఓకే కూర్చుంటా, తర్వాత ఏం చేయాలి ఇప్పుడు అని డౌట్, ఏంటిది అని డౌట్. అవన్నీ దాటాక చాలామంది అండి, నేననే కాదు, ఆన్లైన్ ఐ కీప్ కనెక్టింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ హూ సే నీకు జరిగింది మాకు కూడా జరిగింది, మేము ఇప్పుడు కొంచెం వీ వాంట్ టు బిహేవ్ ఇన్ అ డిఫరెంట్ వే, మేబీ ట్రావెల్ ద వరల్డ్ మోర్ ఆర్ మేబీ డూ సమ్ థింగ్స్ డిఫరెంట్లీ. ఇలాగ అందరికీ ఒక పర్సనల్ జర్నీ ఉంటుంది. చాలామందికి అది ఆల్మోస్ట్ లైఫ్ అయిపోయే టైంకి మా నాన్న చెప్పారు నాకు, డెత్ బెడ్ మీద తెలుస్తాయి. అయిపోయింది ఇంకా కథం అన్నాక అవును ఏం చేశాను నేను నా జీవితంలో అని ఒక డౌట్ వస్తుంది. బట్ మేబీ సమ్టైమ్స్ ఇట్స్ అన్ఫార్చునేట్లీ లేట్ అయిపోద్ది. లక్కీగా మనకి అంటే మన జనరేషన్కి అట్లీస్ట్ ఒక లాక్డౌన్ అనే బ్రేక్ పడడం, అందరి లైఫ్లు రీసెట్ అవ్వడం ఇలాంటివి జరిగినాయి. సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతుంది, నాకు ఇలా జరిగింది. సో మీ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి అది స్మాల్ థింగ్ కాదు, ఎవరికైనా కూడా చాలా డిఫికల్ట్ టాస్క్. సో దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేశారు? ఓవర్కమ్ అంటే అదేనండి, మనం ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి పడుతున్న తపన ఎక్కడో లోపల ఉండి మనకు ఛాన్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్ అనే ఇంటెన్షను, అనే తపన, ఒక మంచి కథ ఇది విన్నాము, వినిన తర్వాత ఓకే మన సైడ్ నుంచి ఏం చేయొచ్చు అంటే ఓకే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి బాడీలో ఉండాలి అని మనం ఫీల్ అయింది. ఇవన్నీ కలిపి వచ్చిన జీల్ అది. ఎన్ని రోజులు పట్టింది? మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుండే? అప్పుడు ట్వైస్ ఏ డే వర్కౌట్ చేసేవాళ్ళం. పొద్దున్న ఎంటీ స్టమక్ మీద కార్డియో ఒక 1 hour, తర్వాత ఇంక ఓన్లీ ప్రోటీన్ అండ్ ఫైబర్. అండ్ అంటే కీటో అనేది కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. ఐ వోంట్ సజెస్ట్ ఇట్. అంటే అది ఒక్కొక్కళ్ళు అంటే వాళ్ళ విజ్ఞానం బట్టి ఉంటుంది అది. బట్ జనరల్గా ఏంటంటే మనం ఎక్కువ తింటాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ ఈట్ మోర్ దెన్ నెసరీ అనేది అందరికీ తెలిసిన విషయమే. అది ఒక మామిడికాయ అవ్వచ్చు, అలాంటి వాడికి షుగర్ అవ్వచ్చు, లేదా వేరే వాళ్ళకి బిర్యానీలు అవ్వచ్చు, ఏదో రకరకాల గ్లటనీ ఉంటుంది. జనరల్గా మామూలుగా 6 pack బాడీ అనేది పక్కన పెడితే హెల్త్ వైజ్ విషయంలో వస్తే మనం అందరం ఎక్కువ తింటాం అనవసరంగా అనేది అయితే వాస్తవం. ప్రపంచంలో ఉన్న ప్రాబ్లం అది. సో అన్ని జబ్బుల్ని పక్కన పెడితే ఒబెసిటీ అనేది ఎక్కువ మందిని చంపేస్తుంది మనుషుల్లో. అంటే అంటే దాని నుంచి ఎక్కువ వస్తాయి. సో జనరల్గా ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే మాత్రం కొంచెం తక్కువ తింటే బెటర్. జనరల్గా అయితే ఎక్కువ తింటాం మనం. బట్ రొటీన్ మనం అంటే బాడీ బిల్డింగ్ వరకు వస్తే టు ఈచ్ దేర్ ఓన్ అండి. సపరేట్ బాడీ టైప్స్ ఉంటాయి. ఓవరాల్గా అయితే థంబ్ రూల్ అంటే ఏ ట్రైనర్ చెప్పినా, ఏ ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పినా, ఎవరు ఏం చెప్పినా ఫైనల్గా అందరూ చెప్పే థంబ్ రూల్ ఏంటంటే నీ ఫిజికల్ యాక్టివిటీ ఎంత బర్న్ చేస్తున్నావు, నువ్వు ఎంత తింటున్నావు అనేది, తినడం అనేది తక్కువ ఉంటే ఆబ్వియస్లీ యూ లుక్ బెటర్, యూ విల్ ఫీల్ బెటర్ అండ్ యువర్ బాడీ హ్యాజ్ ఎనర్జీ అండి. నీరసం ఉంది తినేయాలని ఏం లేదు. అంటే కరెక్ట్ టైమ్స్లో కరెక్ట్ ఫుడ్ తింటున్నామా అనేది కొంత తెలుసుకోవాలి. అంటే ఊరికే బ్లైండ్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలని నేను అంటలా. బట్ జనరల్గా మీరు ఎందుకు లా ఉన్నారంటే మీరు ఎక్కువ తింటారు కాబట్టి, అంతకంటే ఆన్సర్ లేదు. ఇంకా మీరు షుగర్ తింటారా, మీరు ఫలానా తినకూడదని కూడా ఏం లేదండి. నేను అంటే తక్కువ తింటే ఏమైనా తినచ్చు జనరల్గా. బట్ రైట్ టైమ్స్ ఆర్ రైట్ అలవాట్లు, ఆ లేజినెస్ తగ్గితే ఇప్పుడు జనరల్గా ఒక రోజుకి ఒక 30-40 minutes నడిస్తేనే ఒక 10-15 years ఎక్కువ బతుకుతాం అనేది ఫిజికల్ అంటే డాక్టర్ వైద్య ఏంటది వైద్య చరిత్ర కాదు, లైక్ మెడికల్ టర్మినాలజీలో జస్ట్ వాక్ అండ్ బీ వెరీ హెల్తీ.
జస్ట్ వాక్ అండ్ ఈట్ లెస్. అంటే అందరికీ బాబాయ్ ఇప్పుడు మాకు అందరు చెప్తా ఉంటారు ఊరికే మీరు బాగానే చెప్తారు ఈ రోజు కబుర్లు, మీకు అవసరం కాబట్టి మీరు చేస్తారు, మీకు అదే డబ్బు, మీకు అదే లైఫ్, మాకు అట్లా కాదయ్యా, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఆఫీసులు ఉన్నాయి అంటారు. ఓకే బాబాయ్ అన్నీ ఉన్నా సరే ఒక అరగంట నడవడానికి టైం లేని మనుషులు ఉంటారని నేను అనుకోవట్లా. అలాంటి రోజంతా నడిచేవాళ్ళు కూడా ఉంటారు అదే జాబ్ మీద. సో అలాంటి వాళ్ళు వాడిని మళ్ళీ సన్నగానే ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఒబీస్ పీపుల్ ఆర్ జనరలీ అన్హెల్తీ పీపుల్, యూ షుడ్ ఈట్ లెస్ అండ్ వాక్ మోర్.